హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఆర్ సొల్యూషన్స్. ఈరోజు వీడియోలో ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI అసిస్టెంట్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. RBI అసిస్టెంట్గా భారతీయ రిజర్వ్ బ్యాంక్తో బ్యాంకింగ్ కెరీర్లో చేరాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి వెబ్సైట్ లింక్ ఓపెన్, అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి February 17, 2022. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే March 8, 2022. ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసరికి March 26 and 27, 2022. షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ మెయిన్ టెస్ట్ వచ్చేసరికి May 2022 అంటున్నారు. ఇక్కడ RBI రిజర్వ్స్ ద రైట్ టు చేంజ్ ద డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు ఎగ్జామినేషన్ డేట్ అనేది, ఆ రైట్ ఉందంటున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఇందులో ఏజ్ అనేది బిట్వీన్ 20 and 28 years అంటున్నారు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బర్న్ నాట్ ఎర్లీ దెన్ 2/2/1994 అండ్ నాట్ లేటర్ దెన్ 1/2/2022. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అంటున్నారు. ఏదైనా డిగ్రీలో పాస్ అయి ఉండాలి, 50% మార్క్స్తో అంటున్నారు. నోటిఫికేషన్లో ఏమంటున్నారంటే 49.99% వచ్చినా కూడా 50% కంటే తక్కువ వచ్చినా కూడా మీరు నాట్ క్వాలిఫై అంటున్నారు. స్కీమ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుందంటున్నారు. మన నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందంటున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుందంటున్నారు. క్వశ్చన్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 questions, 30 marks. న్యూమరికల్ ఎబిలిటీలో 35 questions, 35 marks. రీజనింగ్ ఎబిలిటీలో 35 questions, 35 marks. టోటల్ 100 questions, 100 marks ఉంటుందంటున్నారు. టోటల్ టైం వచ్చేసరికి 60 minutes అంటున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 minutes అంటున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకున్నట్లయితే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటున్నారు. ఇందులో అన్ని టోటల్ 40 questions, 40 marks ఉందంటున్నారు. టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 3 అంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీకి 30 minutes అంటున్నారు. అదేవిధంగా టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్కి 25 minutes అంటున్నారు. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్కి 20 minutes అంటున్నారు. టోటల్గా 135 minutes, 200 marks, 200 questions. ఇంకా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యాక మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్లో ఒకవేళ మనకు కానీ పట్టుండకపోతే డిస్క్వాలిఫై అవుతారంటున్నారు. ఈ జాబ్ యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే టోటల్ మనకైతే 55,700 ఉంది. ఇక్కడ డిఎల్ కావచ్చు, అలాగే అదర్ అలవెన్సెస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అంటే ప్లేసెస్ బట్టి, మనం చేసే వర్కింగ్ ఏరియాస్ బట్టి అలవెన్స్ ఇస్తారు. దాని ప్రకారం మనకైతే మన పే స్కేల్ చూసుకున్నట్లయితే 55,700 రూపీస్ ఉంటుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, హైదరాబాదు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో మనకి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషను, అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. మనకి ఏ సెంటర్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ సెంటర్ని అప్లై చేసుకోవచ్చు మీరు. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 50 rupees SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. అంటే ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు వాళ్ళకు ఉండదు, ఇంటిమేషన్ చార్జెస్ వరకే ఉంటుంది. ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు 400 rupees, ఇంటిమేషన్ ఛార్జెస్ 50 rupees, టోటల్ 450 rupees ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. హౌ టు అప్లై వచ్చేసరికి ఆన్లైన్లో మనమైతే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అప్లికేషన్ అప్లై చేసుకునే లింక్ కూడా డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.